కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ప్రోటోకాల్ వివాదంపై ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు ఎస్వీఎస్ఎన్ వర్మ అలాగే పెండెం దొరబాబు మధ్య వాగ్వాదం జరిగింది. పాడా కార్యాలయంలో ఎన్యూమరేటర్స్ కి మొబైల్ పంపిణీ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక అదే సమయంలో అక్కడికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వర్మ వాగ్వాదానికి దిగారు. దీంతో టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కాకినాడ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. మాధవి, కాకినాడ జిల్లా పిఠాపురం పాడా కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే ఈ యానిమేటర్లకి మొబైల్ ఫోన్స్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఈ రోజు పాడా కార్యాలయం దగ్గర నిర్వహిస్తున్నారు. ఆ కార్యాలయంలో ప్రోటోకాల్ వివాదం అయితే మాత్రం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే దానికి సంబంధించి అంటే ప్రభుత్వ కార్యక్రమం చేస్తున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఫోటో లేనందున మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ, టీడీపీ నేత వర్మ అయితే అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులపై కూడా ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. అదే సమయానికి మరో మాజీ ఎమ్మెల్యే జనసేన నేత పెండెం దొరబాబు కూడా ఆ ప్రాంతానికి చేరుకోవడంతో ఒకరిపై ఒకరు మాటల వివాదం అయితే మాత్రం చోటు చేసుకుంది. కొంతమంది వైసీపీ నేతలు పార్టీలోకి రావడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పి వర్మ అంటే దానికి ధీటుగా కేవలం ఉద్దేశపూర్వకంగానే పిఠాపురం మొత్తం కూడా కేవలం గొడవలు పెడుతున్నావు, నీ వల్ల ఇటువంటి కార్యక్రమాలు ఇలాంటి గొడవలని జరుగుతున్నాయని చెప్పి దొరబాబు కూడా ఆరోపించారు. అయితే వాళ్ళిద్దరి మధ్యన కూడా ఒకరిపై ఒకరు వ్యక్తిగత దోషాలతో పాటు వాగ్వాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, అయితే ప్రస్తుతానికైతే మాత్రం టీడీపీ జనసేన ఇటు నేతలతో పాటు కార్యకర్తలు కూడా ఒకరిపై ఒకరు పెద్ద ఎత్తున నినాదాలతో పాటు వాగ్వాదానికి దిగిన సమయంలో పోలీసులు అయితే మాత్రం పరిస్థితిని అదుపులో తీసుకొచ్చారు. కొంత సమయం అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నప్పటికీ కూడా పోలీసులు అయితే మాత్రం పరిస్థితిని కూడా అదుపులోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి, ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా పిఠాపురం జరిగే ప్రభుత్వ కార్యక్రమాలలో చంద్రబాబు నాయుడు ఫోటో కనిపించట్లేదని చెప్పి ప్రోటోకాల్ విషయంలో కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు ఫోటో ఎందుకు పెట్టట్లేదని చెప్పి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసుకుంటూ వర్మ అయితే వస్తున్నారు. అయితే అధికారులు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని చెప్పి వర్మ కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఇటు వర్మ కావచ్చు లేకపోతే పెండెం దొరబాబు కావచ్చు, ఇద్దరి మధ్యన ఒకరిపై ఒకరు వాగ్వాదం చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మాధవి. సో సతీష్, అంటే రెండు పార్టీలకు సంబంధించిన అధినాయకులు కూడా పార్టీకి సంబంధించిన నేతలకి సూచనలు వస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. బట్ బెదురు చెదురు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సో దీనిపైన అధిష్టానం ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గం అయితే మాత్రం రాష్ట్రంలోనే ఒక హాట్ టాపిక్ గా ఉన్నాయి. ఏ చిన్న విషయం జరిగినా సరే అది భారీ స్థాయిలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కూడా పలు కార్యక్రమాల్లో కూడా మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా పలుసార్లు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితులు నెలకొన్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు ప్రోటోకాల్ విషయంలో చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టలేదని చెప్పి పలు కార్యక్రమాలను కూడా బహిష్కరించి బయటకు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా అధికారుల నిర్లక్ష్యం అయితే మాత్రం తేటతెల్లమవుతుంది. ఈ వివాదానికి బలంగా మనం చెప్పుకుంటే కనుక అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రోటోకాల్లో సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడం వల్లే వర్మ అయితే మాత్రం తన అభిప్రాయాన్ని తన అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే కూడా రావడంతో ఒక్కసారిగా ఈ వివాదం అయితే మాత్రం చోటు చేసుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అధినేతలు మాత్రం కలిసి ముందుకు వెళ్తుంటే క్షేత్రస్థాయిలో
చెదురుముదురు ఘటనలు అయితే మాత్రం జరుగుతూనే ఉన్నాయి. జరుగుతున్నప్పటికీ కూడా అధినేతలు మాత్రం ఎప్పటికప్పుడే వాళ్ళపై ఆదేశాలు జారీ చేయడం, వాళ్ళకి సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితులు అంటే ప్రస్తుతానికైతే మాత్రం ఈ ప్రోటోకాల్ వివాదంలో అధికారులపై దృష్టి పెట్టి తప్పు ఎవరైతే చేశారో అధికారులపై శిక్షించవలసిన అవసరం కూడా అయితే ఉంది. అదే విధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అధినేతలు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు మాధవి. రైట్, థ్యాంక్ యూ సతీష్. తెలీదా